డ్యూటీలున్న పోలీసు వాళ్ళ మీద చేయి చేసుకున్నాడంటే డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముంగట తొడగొట్టినట్టే. చేయి చేసుకున్నాడు దాకా ఎందుకు వల్ల గల్లా పట్టుకున్నా అటుకెళ్ళి వచ్చే రియాక్షన్ మామూలుగా ఉండదు. అసోంటిది ఏకంగా కట్టెలతోటి కొట్టి చేతులతోటి గుద్దిర్రు వాళ్ళకి ఎస్ఐ సార్ను. చూస్తున్నారా ఒక ఎస్ఐని పట్టుకొని ఎట్లా గల్ల పట్టుకొని కొడుతుండో. ముంగటోడు అట్లా పట్టుకొని ఉండగానే వెనక పొంటి గుద్దుతూనే ఉన్నారు, కట్టెలతోటి కొడుతూనే ఉన్నారు ఇంకొందరు. పట్నం రామంతపూర్ బోనాల డ్యూటీలున్న ఎస్ఐ అట దెబ్బలు తినేటాయనే. బోనాల తొట్టెల ఊరేగింపుల డ్యూటీ పడితే వాళ్ళెంట నడుస్తుండట. మరి ఏడ పంచాయతీ వచ్చిందో గానీ పోలీస్ అన్న జంకు లేకుండా జబర్దస్త్ చేసిర్రు. ఇంకో ఎస్ఐ కానిస్టేబుల్ గిన వచ్చేపటికే ఇడిచిపెట్టిరు గానీ లేకుంటే ఇంకెంత రెచ్చిపోతుండే కావచ్చు. కానీ ఎస్ఐ గారు కూడా పట్టిన పట్టు ఇడవలే ఛాన్స్ ఏపటిదాకా. కొట్టినోని పట్టుకపోతా అని ఫిక్స్ అయ్యిండు గానీ లాస్ట్ కు తప్పించుకొని పారిపోయిండు. ఎస్ఐ పేరు మధుసూదన్ అట. దాడి చేసిన వాళ్ళేమో రామంతపూర్ వెంకటరెడ్డి నగర్ బస్తీలుండే లీడర్లట. మరి లోపట పెట్టుకున్న మంది ఎఫెక్టా లేకుంటే మనసులో పెట్టుకున్న పగా ప్రతీకారం కోరిందా తెలియదు గానీ పబ్లిక్ లో పోలీసు వాళ్ళని కొట్టి పెద్ద తప్పే చేసిండు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారట ఉప్పల్ పోలీసోళ్ళు. చూడాలే కాకీలను ఖాతరు చేయకుండా చేయి చేసుకున్న ఈ మోతవర్ల మీద పోలీసోళ్ళ రియాక్షన్ ఎట్లుంటదన్న ముచ్చట.